81 చెప్తా. బీసీ వెల్ఫేర్ లో ఇచ్చేది ఏం సైకిల్ అవే? ఈ టైపా? వీళ్ళకి ఇచ్చాక అయ్యలేదా? గ్రీన్ ఫండ్ ఏప్రిల్ 20 సిబిఎన్ బర్త్డే రోజు రమ్మిన. ఇది నోట్ చేసుకొని ఎన్ని రోజు రా. పైప్ లైన్ చూడడానికి అదే విధంగా మళ్ళీ వచ్చి బోర్ వచ్చే వీలు ఉంటుంది. మన ఎంఎస్ స్టూడియోస్ బోర్ ఎవరెవరు పోతారా ఏమిటికి ఎంక్వైరీ చూసారా పోయిరబ్బా. క్లీన్ చేస్తా ఉండమన్నా. లే కట్టను పెంచి వాటర్ అంతా రెడీ చేసి దాన్ని డెఫినెట్ గా చేస్తాము. దీన్ని నిన్ననే సరే ఇది చేసేసి ఒక వాటర్ ట్యాంక్ ను కూడా ఒకసారి చెట్లకంతా చేస్తారు. పోనండి లోన్ బీసీ దీంట్లోనా? బీసీ లోన్స్ ఈరోజు నాతో కన్ఫర్మ్ చేసి స్టేట్ బ్యాంక్ మేనేజర్ని పిల్లి అందరూ పోతే రిజెక్ట్ చేస్తాను. నేను మాట్లాడి చేపిస్తాను. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చారు? ఇంటిమేషన్ ఉందా? కరెక్ట్ ఇంటిమేట్ చేసినారు లేదా? చూసి ఇమ్మీడియట్ చేయమంట. ఆ విషయం నేను మేము అడిగిన దానికి మాకు చంపేస్తారు పీటేస్తారని చెప్పేసి ఎవరు బిల్డరా? బిల్డర్ వచ్చి గోపాల్ రెడ్డి సార్, మండి సోదాలు బాగా నెంబర్ ఉందా అతనిదా? బిల్డర్ సార్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నాడు? చేశాడు సార్. అందరూ మేము కూడా ఆక్యుపై చేసుకున్నాం. బట్ కంప్లీషన్ చేయలేదు. పార్కింగ్ కానీ 944 జగన్మోహన్ ఇప్పుడు మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు గ్రీవెన్స్ లో ఈరోజు. మాట్లాడేది కాదు, నేనే అపార్ట్మెంట్ కాడికి ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాను. అసోసియేషన్ వాళ్ళు మీరు నేను కూర్చొని వాళ్ళకి ఏముంటాయో సమస్యలు తీర్చేయాలి. మళ్ళీ కాదు, నేనేమంటానంటే వాళ్ళు వచ్చి ఇచ్చిన కంప్లైంట్ కి గ్రీవెన్స్ లో నేను కంప్లీషన్ చేయాలి. నేను మీరు ఎప్పుడు మన వాళ్ళు నాకు ఫోన్ చేస్తారో మీరు ఉండేటప్పుడు నేనే వస్తాను. సరే, నేను ఇంటికాడ ఉంటానండి 5 గంటలకి. 5 గంటలకు వస్తాడు, నేను చూసి చెప్తాను. లేదు 4 ఫ్లాట్లు కట్టుకున్నారు సార్, దాని మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఇవ్వటారు. మీరు ఎందుకు కొనాలి? ఆల్రెడీ మేము ట్యాక్స్ చేసాము, మేము బీపీఎస్ లో రెగ్యులైజ్ చేస్తాం వాళ్ళకి అనేసి చెప్పాడు. అతనే చెప్పాడు. ఏమన్నా ఆయన ఇచ్చిన నోటీస్ రిటర్న్ గా కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆడ బోర్ వేసినాం కదా, అది పని చేస్తా ఉందా? ఇది ఆడికి రీబోర్ చేయమంటామా? అదే మరి ఇందిరా బైపాస్ ఒక బోర్ ఉంది, మోటార్ దించాలా, ఇంకో బోర్ వేయాలి.
సార్ ఒక్కసారి దీన్ని అదే రాశారు రీబోర్ చేయమనుండా న్యూ బోర్కి చూసి సిచ్యువేషన్ బట్టి చేద్దాం వాటర్ సమస్య రాకుండా చూసుకుంటాం పో ఇబ్బంది ఏమి లేదు. లైట్ ఎన్ని కావాలి? మొత్తం 8 లైట్లు కావాలి. 8 లైట్లు ప్లస్ రోడ్ ఇంకా సిమెంట్ ఇంకా డౌన్ మాత్రం ఉంది. నా మీద వీధుల్లో 6 లైట్లు ఇస్తే చాలా 6 లైట్స్. మళ్ళీ ఇంకేం కావాలి? సిమెంట్ రోడ్ అది నీళ్ళు వస్తే పోతుంది కదా పైన. సార్ షుగర్ ఫ్యాక్టరీ పోయేటప్పుడు ఆ బ్రిడ్జ్ రైట్ సైడ్ ఒకసారి ఎవరన్నా విజిట్ చేసి ఒక 6 లైట్లు ఒక రోడ్డు. కూతురు ఇంట్లో పెట్టి నువ్వు వస్తే ఎట్ట? కూతురు ఏం చదివింది? ఇంటరా? సరే అమూల్ డైరీలో చెప్పుంటా, ఆ రిజ్యూమ్ ఇచ్చి ఆఫీస్ లో ఫాలోఅప్ చేసుకోమేను. వచ్చి కలిమేను రేపు ఇస్తారు జాబ్ అమూల్లో. ఏమ్మా పెన్షన్ మే నుండి ఇస్తారులేమ్మా. మేలో ఫస్ట్ వీక్ నుండి పెన్షన్ వస్తుంది. 10th వార్డు వంగారెడ్డిపల్లి. ఏం పని చేస్తావా? ఇస్తారులేమ్మా, 1 నెల మే నుండి ఇస్తారు. ఏమ్మా కొత్త పెన్షనా? పెన్షన్ రేపు నెల నుండి ఇస్తారులే. ఏం పని చేస్తావా? కూలీ అంటే అదే ఏ పని అండి? జాబ్ ఉందా? ఇస్తారు పో రేపు నెల నుండి. దినాలు చేసినాను సార్ చేసి ఇచ్చేదాన్ని కాదు సార్. ఏదైనా సగం చేస్తే అవునా? ఏడ పని పాట పోయేదానికి కాకుండా పెన్షన్ వస్తా ఉందా? ఇల్లు ఉందా? ఇల్లు గవర్నమెంట్. మరి ఇల్లు పెన్షన్ వస్తుంది, ఇంకేం టెన్షన్ నీకు? అప్పు కట్టేదానికి లేకుండా ఉన్నాను సార్. నాకు ఏదైనా ఎవరి దగ్గర ఎత్తినాను సార్. నా కొడుకు సచ్చి అప్పు కట్టలేక పడతా ఉన్నాను. మీరు ఏదైనా సగం చేసుకుంటాను. ఇంకొక 5,000 ఇచ్చి ఇస్తాట్లే తీసుకో. అవునా? ఇస్తారు. ఎన్నో వాటి ఇదే? గోకల్ విలేజ్, గోకల్ మాజీ సర్పంచ్ కోల్మాన్. తులసికి అదే షెడ్ ఇయలేదా? ఇమీడియట్ ఈ రోజు నా దగ్గర సైన్ తీసుకొని వీళ్ళందరికి పెట్టించేయ. ఇంతవరకు ఏం పట్టించుకోలేకుండా 2 years అయ్యారు. నా గోల్డ్ కూడా అంతా తీసుకొని నాకు హాస్పిటల్ ఖర్చులు కూడా లేకుండా ప్రెగ్నెంట్ గా ఉన్నాను. యా స్టేషన్ వల్ల? చాలు కట్టేషన్ వాళ్ళు. ఎప్పుడు తీసుకున్నారు డబ్బులు? గోల్డ్ అంతా తీసుకుని 1 year పైన అయిపోయింది సార్. కాదమ్మా, ఎవరు తీసుకునేది? పోలీస్ వల్ల మీ ఆయన పిలిపించి నా గోల్డ్ అని ఏమన్నా నాకు డెలివరీ టైం అంటే అది కూడా సాయం చేయకుండా నాకు చాలా అవసరం కదా సార్. ఇప్పుడు బిడ్డలు 3 గర్భవతి. ఎన్ఆర్పేట తాలూకా స్టేషన్ చేయ. గోల్డ్ కూడా అయిపోయింది నాకు హాస్పిటల్ ఖర్చులు కూడా లేకుండా చాలా అవసరం. అన్నా గుడ్ మార్నింగ్. పర్లేదన్నా. ఏం ఇచ్చి టార్చర్ పెడతారు. హలో నమస్తే. ఎస్ భాను అనే ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మైనారిటీ మహిళ వాళ్ళ భర్త వదిలేసి నగలన్నీ వాళ్ళ అత్తేమో తీసుకొని ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కేసు వస్తుంది, నాకు కరెక్ట్ గా వెరిఫై చేసి నాకే చెప్పండి మళ్ళీ ఏమని. ఈ అమ్మాయిది నగలు గిగలు తీసుకుంటే తీసి ఇచ్చి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేశాడు ఏమి అనే వివరాలు తెలుసుకొని నాకు చెప్పు.
నువ్వు పోయి కలియమ్మా. నాకు ఇబ్బంది చేయండి సార్. ఆ ఇంటికి ఏం కావాలన్నా? ఓ, సరే ఆర్డీఓకి పంపించేసి ఆర్డీఓ నుండి కలెక్టర్ పోవాలా? కొంచెం పంపించండి, టెంపుల్ విషయం కాబట్టి. 56 ఎకరాలు ఉంది, 36 ఎకరాలకు వచ్చింది. అంటే ఎవరు ఆక్యుపైడ్ లో ఉంటారు? ఎప్పుడు 19లో ఇచ్చిండారా? వాటిని ఏం రివైజ్ చేసే కయ్యలేదు. కాదు, గుడి పట్టాలు ఇవ్వచ్చు అట్లా? ఇది గుడి ఏం వేయాలి, ఎవరికైనా ఇవ్వచ్చు. సరే ఈ 36 ఎకరాలను అట్లీస్ట్ ఆ గుడి కింద పెట్టేస్తామా? ఇప్పుడు మనం ఇవ్వచ్చా పట్టాలు మన వాళ్ళకంతా? ఇది కాదనా, వేరే ఏదో 90 ఎకరాలు ఉందండి. ఎంజాయ్మెంట్ లో ఉంది, ఈసీ అన్నీ ఉంది, 1 రికార్డ్స్ అన్నీ ఉంది. ఈసీలో కూడా మొన్నటి వరకు ఉంది వాళ్ళపైన, వేరే వాళ్ళకి ఆన్లైన్ చేసి 8 సెంట్లు 1 లొకేషన్. ఎవరికి చెప్పాలి ఇదే? ఇది వెరిఫై చేయమేనా? మనూరులో కాలువ మారుండేది ఇంట్లో ఇది ఎట్లుండేది 3 నెలలు అయింది. ప్రతి మున్సిపాలిటీకి వస్తుందా? ఎవరు నీ కొడుక? డీటెయిల్ రాసుకొని అడిగమ్మా. ఆ పై నీ డీటెయిల్ వచ్చినప్పుడు శాంక్షన్ చేపిస్తారు, ఇస్తారు. నువ్వు పోయి కమిషనర్ని కలిసి ఇచ్చుండే ఎస్టిమేట్ వీళ్ళు చెప్పేదాన్ని. నువ్వే పోయి ఆయనకి ఇచ్చే, నేను ఇచ్చినాను. రిటైర్డ్ అయిపోయినాను నాకు 10 సంవత్సరాలు అయితే మీకు ఏమి రాదు. ఎక్స్ సీ వాటర్ పెట్టినారు సార్. ప్రభాకర్ రెడ్డి నేను కలెక్టర్ గారు అర్జీ పెట్టినాక ఆ మళ్ళీ 70% పింఛన్ ఇచ్చినారు సార్. మళ్ళీ ఇప్పుడు కోర్టు జరుగుతుంది సార్. గవాస్కర్ చూసి జడ్పీలో ఈయనకేమనేది ఎంక్వైరీ చేసి నన్ను ఏమైనా చెప్పాలంటే చెప్తాను, ఈయనకేమైనా ఇచ్చేది ఉంటే తీసి ఇచ్చే. నువ్వు గవాస్కర్తో వాళ్ళని వదిలే, ఇంక పైన ఈయన ఫాలోఅప్ చెయ్యి, ఈయన తీసిస్తాడు నీకు. ఏడా తాత పేరు ఉంది, మా నాయన పేరు వచ్చింది, నా పేరు వచ్చింది. నేను నా కొడుకు ఇచ్చినాను. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాది ఇప్పుడు వచ్చి చూస్తే ఎవరి పేరు వీళ్ళని థ్రెట్ చేస్తున్నాడంట ఆపోజిట్ పార్టీ. సో వీళ్ళు 4 తరాలుగా ఉన్న ఆస్తిని వాళ్ళ మనవడికి గిఫ్ట్ అయ్యింది. అది చూసి వినకపోతే మన సిఐకి చెప్పుంటా, మేడం కూడా రిపోర్ట్ చేసేస్తారు, ఫాలోఅప్ చేసుకుంటాం. జడ్పీలో చెప్పాలా ఇదే? ఇప్పుడు వీళ్ళకి చూడ ఏమన్నా బోర్ వేసే అవకాశం ఉంటే వేసేస్తాడు. నాన్న ఉండాలనుకుంటా, ఇంటికాడ ఉండాడు. తెల్ల నేను ఆయన పొద్దున్న ఫ్లాట్ ఆక్యుపైడ్. ఇదే ఏ వార్డు? ఆప్ సముద్రం. ఎవరు ఆక్యుపై చేసినారా? వీళ్ళ తమ్ముడికి కూడా మణివేలుకి ఓటింగ్ కాల్ సెంట్, ఈయనకు ఓటింగ్ కాల్ సెంట్ ఇచ్చినారు. నేను రికార్డ్ రూమ్ లో కూడా ఫైల్ ఎక్కించాను. ఈ ఓటింగ్ కాల్ ఈయనకి, ఆయనకు ఓటింగ్ కాదమ్మా, అదే చెప్తా ఉండా. మీకు ఉంది, వాళ్ళకి ఉంది, ఇద్దరికి డివైడ్ చేసి సర్వే చేసి మీకు బౌండరీలు ఇచ్చేస్తారు. మీ దీంట్లో మీరు ఉండండి, వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉండి. ఇప్పుడు ఎవరు ఉంటారు పొజిషన్? వాళ్ళని పిలిపించినాం, వీళ్ళని పిలిపించి చెప్పినాం. ఇద్దరు కట్టుకోండి, అయినా మళ్ళీ గలాట. 80 ఏండ్లు ఉంటుంది సార్. ఆయన ఏమంటే వాళ్ళ భార్యకి ఇవ్వాలని, ఎందుకంటే ఆయన పిల్లలు లేరు కాబట్టి భార్య సైడ్ వాళ్ళకి ఇచ్చేయాలని, భార్యకి రాసేయాలని. వీళ్ళు ఏమంటే అబ్జెక్షన్ మళ్ళీ ఏమన్నా చేసుకోవాలి. ఇదైతే చేసిస్తాం పో, ఇది పరిస్థితి. ఆయన గవర్నమెంట్ ఉన్నారు జాయింట్ కలెక్టర్ దగ్గర. అప్పుడు ఉన్న కాదు సార్, నాకు వస్తుంది సార్ 13,000 వస్తుంది. ఒకే ఇంట్లో ఉంటారా సార్? ఒక ఇంట్లోనే ఉన్నాం సార్, నేను పాప. ఏం పాపని వదిలేదు సార్. నేను
ఆ పిల్ల పడకలోనే ఉంది సార్. ఒకే ఇంట్లో ఉంటే ప్రాబ్లం, పక్కన ఏడన్నా పెట్టి తీసుకో కావాలా మీకు? కార్డు కాదు సార్, కార్డు ఇస్తే రేషన్ కార్డు ఇలేమా? చేపిచ్చే సపరేట్ గా గవాస్కర్ చేపిస్తారులేమ్మా. పార్టీ ఆఫీస్ కాడికి బాగుండా ఇప్పుడు? అవునా? అవునవును. ఎప్పుడో పార్టీకి రుణపడి ఉండాలి. అంతేనా? వాళ్ళు వచ్చుంటే ఇచ్చేస్తే పోతారు కదా పాప. ఎందుకు? నమస్తే అమ్మా. ఏనా నవీన్ ఉండండి, స్లిప్ చేసుకోండి. మీరు ఆఫీస్ లో ఎవరితో ఫాలోఅప్ చేస్తా ఉండండి. ఏ వార్డు? 31వ వార్డు. అయితేలే రేపు నెల నుండి ఇస్తారులేమ్మా. రేపు నెల డెఫినెట్ గా తోపుడు బండి కావాలా? ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు బర్త్డే రోజు రా. పార్టీ ఆఫీస్ లేదా ఈడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇస్తాం. నువ్వు ఫాలోఅప్ చేసుకో. డివిజన్ బ్రాహ్మణ్ స్ట్రీట్ లో బోర్ ఉండే దాన్ని క్లోజ్ చేసినారంట. వాటర్ ఉందంట, ఒకసారి వెరిఫై చేయించండి సార్. రామభద్ర రాములో పెట్టి బిల్డింగ్ ఓపెన్ ఇక్కడ 44 వార్డు రాముల వార్డా. కుమార్కి చెప్పు, ఎవరితో చెప్పాలో చెప్పి రామభద్రతో మాట్లాడి ముగ్గురిని కాన్ఫరెన్స్ లో ఆ డేట్ ఫిక్స్ చేయ. కుమార్ చట్టస్ ఇమ్మింటా పో, రేపు ఎల్లుండి ఇమ్మింటా. నాయుడు నీకు తెచ్చిస్తాడు పో. నాకు ఫోన్ చేసాలి, నేను చెప్పి పంపిస్తాను. అట్లాంటివన్నీ నువ్వు అర్జీ ఇచ్చి చేయించాయి. ముందు మన బంగారక్క చెరువుది రిపోర్ట్ తీస్తే ముందు మన చెరువుని డీపెనింగ్ చేస్తాము. ఆయన మళ్ళీ వాడు ఏమంటాడు, నేను ఆయన మేనేజ్ చేసి ఉంటాడు. ఇప్పుడు వీళ్ళకి చెప్పి మేడం ఉంటుంది ఫోన్ నువ్వు చెప్పి నేను కూడా చెప్పాను, 3 నెలలు చెప్తాను వాడిని ఎలక్షన్ చేయించరా. బాలాజీ నాయుడు ఏం చెప్తే అది మీరు చేసేయండి, ఏమి ఇబ్బంది ఉండవా. టీడీపీ కార్డు చేసుకోలేదా? కార్డు ఇంపార్టెంట్. మెంబర్షిప్, టీడీపీ మెంబర్షిప్ కార్డు ఎప్పుడు పెట్టుకోవాలి. మేషక్ ఏడా? మేషక్ నేను చేపిస్తానులేమ్మా. భరత్ నగర్ అంటే ఈడే కదా. బట్ భరత్ నగర్ లో ఓట్లు ఎందుకు వేయాలి మీరు? నేను రోడ్ లేకపోయినా ఇల్లు తిరిగినాను. కరెక్టా? రోడ్ లేదు. మా సిస్టర్ ఆడ ఇల్లు కట్టుంది తెలుసా? ఆమె చెప్పింది ఆడ మా భరత్ నగర్ వాళ్ళు ఓట్లు వేయలేదని. మరి ఈసారి అన్ని మీరు ఏం చెప్పుంటారు అదన్నీ వేయిస్తా.
నాకు రాలే 9th వార్డులో ఎమ్మెల్యే ఉండే వార్డులో లీడ్ రాలే కాదమ్మా 9th వార్డు కదా భరత్ నగర్ వచ్చేది ఆ రాజశేఖర్ టచ్ చేసుకొని వస్తాడే మైనస్ ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే జేఎంసీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండము మా వార్డు లీడ్ రాలే ఏమరా అంటే భరత్ నగర్ రాలేదు ఆ 3వ గేట్లో రాలేదు అని చెప్తాడు అడిగితే లేదా మీరు వేయలేదని కాదు ఇంకా అన్ని చేస్తాము మీరు పార్టీ నేను ఉండే ఏరియా కదా నాకేమో ఫీలింగ్ మేము ఉండే ఏరియాని బాగా చేయాలని మా దగ్గర ఓటు వేయలేదంటే నేను సరే ఇప్పుడు ఇచ్చుంటారు కాబట్టి రోడ్ వేసి నేనే వస్తా మీరు అన్ని ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు చూస్తా మాకు కానీ ఓటింగ్ వచ్చిందా మీరు అడిగినవన్నీ కాదు అడగను కూడా చేసి పెడతా ఓకేనా రైట్ చేస్తా పోమ్మా టీడీపీ కార్డు ఉందా నాకు ఆ డీటెయిల్లో ఆడ ఆఫీస్లో యుగేందర్ అని ఉంటాడు పార్టీ ఆఫీస్లో ఆయన దగ్గర ఏంటి లేదంటే ఇప్పుడు ఇటు తెచ్చి మళ్ళీ ఏం డీటెయిల్ ఏ రోజు ఏమైనా అతని కార్డు ఆ డీటెయిల్ అన్నీ ఇస్తే నేను వెరిఫై చేసి మీ కొడుకు పేరు పైన చెక్ వచ్చినప్పుడు చెప్తారు అవునా అల్లుడా ఎవరు చనిపోయింది హస్బెండా సరే మీ హస్బెండ్ డీటెయిల్ అన్ని ఇవ్వండి వెరిఫై చేసి మన పార్టీ 2 lakh ఇది ఉంది కదా మెంబర్షిప్ కార్డ్ అవన్నీ చెక్ చేసి చెప్పండి ట్రస్ట్ గురించి ఎంఆర్ఓ దగ్గర అర్జీలు ఇచ్చినాం మళ్ళీ మనం ఎవరెవరికి ఇచ్చుంటే డీటెయిల్స్ 1 లక్ష రూపాయలు పెట్టుకో మనం ఇచ్చేసి మళ్ళీ 1 లక్ష రూపాయలు ఆడ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు క్లెయిమ్ ఇస్తారంట అటు చెయ్యి అమూల్లో 12,000 ఇస్తారు ఎవరు చూసేది అమూల్లో ఆల్రెడీ 60 మెంబర్స్ ఉన్నారు సార్ ఎంత 60 అది ఎంఈ ఈ తేనపడ్డ స్కూల్లో నిన్న వాళ్ళు ఎంఈ వచ్చిండే కదా 60 మంది ఉండారంట కానీ ఎత్తేస్తా ఉండారు ఎలా ఇది ఉంచమేను తేనపడ్డ కట్టిస్తా మేడం కట్టమంచి ఎక్కడ 10 years నుంచి ఉన్నారు సార్ హెల్త్ ప్రాబ్లమ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫిబ్రవరి 10th చనిపోయారు సో రెంట్ హౌస్ లో ఉన్నాం అమూల్లో ఏమన్నా జాబ్ ఉంటే లేడీస్ ఇప్పుడు 5 మంది వచ్చారు కదా తీసుకొని వెరిఫై చేసి వీళ్ళకి ఓకే అంటే అందరిని పిలిచి టీచర్కి ఇస్తారు అంగన్వాడీ టీచర్కి ఇది ప్రొవిజన్ ఉంటే ఇస్తామా అంటే వీళ్ళు అడిగేది ఎట్లా సార్ అర్థం కాదు అంగన్వాడీ టీచర్ ప్రొవిజన్ ఉందా హౌసింగ్ సిఎఫ్ఎంఎస్ లో ఉంటే అమౌంట్ డ్రా చేస్తా ఉంటే వాళ్ళు 10,000 దేని 5,000 ఒక పని చేయి డీకేటీలో మనం ఇచ్చేది ఉంటాయి కదా అవేమన్నా చూసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఆయన అమ్ముకుంటారు ఆయన ఏంటంటారు పెద్దోడు రానంటారు పంచి ఇచ్చేసినాడు నెంబర్ ఉందా అతనిదే నెంబర్ చెప్ప ఏం సార్ ఒంటరి మహిళ పెన్షన్ ఉందా వచ్చినప్పుడు ఇస్తారమ్మా రేపు నెల ఉంటుంది రేపు ఇలా అయితుంది రేపు నెల ఇస్తారు రేపు నెల వస్తే కొత్త పెన్షన్లలో ఎంట్రీ చేయించుకొని ఫాలోఅప్ చేసుకో డైరీ ఎంప్లాయీసా అప్పుడు ఎంత వస్తా ఉంది శాలరీ మీకు ఇప్పుడు ఇది డైరీని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు కలెక్టర్
ప్రశాంత్ నగర్ లో మాట్లాడండి. అవునవును. ఇది గ్రీవెన్స్ అయిపోయినాక నాకు గుర్తొచ్చాయి, నేను మాట్లాడుతున్నాను. మనోళ్ళు బజార్లో ఉన్నారా? అదే అమ్మగారు అమౌంట్ తీసుకుని మా చనిపోయినాడు. ఏమైనా డబ్బులు ఇవ్వకుండా ఏమి 2 కార్డులు నట్లే కాదు. మీ ఆయన ఇచ్చినాడు అప్పు? ఎవరికి ఇచ్చినాడు? చంద్రశేఖర్ ఇప్పుడు వచ్చి అసలు వచ్చి 4 లక్షలు. ఇప్పుడు 8 నెలలకు తెలియదు. 15 నెలలకు మాత్రం ఇంట్లో రాస్తున్నాడు. అది 1 లక్ష. యాడ్ ఉండేది ఇతను ఇక్కడ నాయుడు బిల్డింగ్స్ ఎవరు? చంద్రశేఖరా? నేను ఎమ్మెల్యే గురజాల జగన్ మాట్లాడేది. నువ్వు పాప ఆమె వయసు అయిపోయినా మళ్ళీ నేను ఫోన్ చే సరే, రేపు నెల ఇస్తానని ఉన్నాడు, ఇస్తాను అన్నాడు కాబట్టి సరే, ఇకపోతే నేను చెప్పి వసూలు చెప్పిస్తాను. ఇది పెట్టుకొని ఉంటాడు. చిన్న కాలువ దానిపైన పైప్ వేసుకొని వస్తా ఉన్నారు. హాస్పిటల్ కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. మొన్న వీళ్ళిద్దరు పడిపోయినారు. బండ్లో వెళ్ళి ఆల్రెడీ సార్ ఇచ్చాము. సార్ వాళ్ళ మనుషులు పంపించారు, చూసారు. కానీ 48వ డివిజన్ లో ఉంది కాబట్టి వాళ్ళే వచ్చారు. అర్జీ వాళ్ళు అన్నారు, వాళ్ళే వచ్చారు. కల్వట్టు ఒకటి వేసి ఇచ్చారు, చేస్తారు పోండి. కల్వట్టు రోడ్ అది 50 feet సార్, ఎక్కువ రేపు నెల మే నుండి వస్తుంది, నీకు ఫోన్ వస్తుంది పో. లేదా ఇప్పుడు వస్తుంది పో. గవర్నమెంట్ లో డబ్బులు లేక ఇబ్బందిగా ఉంది. ఇస్తారులే. కార్డు ఉందా టీడీపీదే? ఎందుకు చేసుకోలే? కాదు, మెంబర్షిప్ చేసుకోవాలి కదా పార్టీది, టీడీపీది. ఏ వార్డులో ఉండేది నువ్వు? 22వ వార్డు. 46 అంటే విజయ. ఆమెను కలిగిపోయి ఫస్ట్ మెంబర్షిప్ అమూల్లో చెప్తాను. అమూల్లో వీళ్ళందరిది అమూల్కి రెఫర్ చేసే, వీళ్ళతో టచ్ లో ఉండమ్మా. అయిపోయింది. నమస్తేమ్మా. ప్రభుత్వం వాళ్ళంతా తప్పుడు కేసులు పెట్టుంటే నా బిడ్డ ఇంజనీర్ ఆ పాప వరానే తీసుకుని చాలా పెట్లు అమ్ముతారు. ఆడ వాళ్ళ దగ్గర అంతా దుడ్లు తీసుకుంటుంది, మిగతా వాళ్ళ దగ్గర పాప ఊరికైనా మనపైకి మన ఊరికే పెడతా ఉన్నాము. మేము ఎప్పటి నుంచి భద్రిచ్చిన ఆయన దగ్గర మన ఏ వాటిలో ఉండేది తెలుసుకుని వచ్చి సారా పెట్ల వాళ్ళ దగ్గర ఎంత దుడ్డు తీసుకుంటుంది. నేను తినాలి రూమ్ కట్టింది. రాత్రి 11:30కు వస్తారు. రాని బిడ్డ పైన కేసు పెట్టినారు. ఏ స్టేషన్ ఇది? వస్తారు మా అన్న. అది ఏం ఏ స్టేషన్ ఇది? 2 టౌన్ 1 టౌన్? 1 స్టేషన్ వస్తుంది. 1 స్టేషన్. ఏమి ఇతని పేరు తెలియదు నాకు. ఈ స్టేషన్ ఏ స్టేషన్ కనుక్కొని చిన్నది కట్టినా విసన్న వాళ్ళ అమ్మ కూడా అస్థికలు పెట్టినారు. అడగండి, చిన్న దినాలు రేకేస్తుంటే వాళ్ళు ఇన్స్పెక్టర్ పిలిపించి చెప్పిదానా? లేదా నేను చెప్తాను. ఇప్పుడు ఇతను రాత్రి ఇండ్లు కాడికి పోతున్నాడంట. వరలక్ష్మి చెప్పినా కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు అన్నారని ఎమ్మెల్యే చెప్పి అదేమా, అందుకే ఈమె చెప్పినా వినకుండా ఏమని? అవునమ్మా, దాన్నే ఆమె చెప్పినా వినకుండా పోలీసు వాళ్ళని ఫేవర్ చెయ్యని చెప్తున్నా నీకు. నాకు చెప్పు, చేస్తారు.
ఏమ్మా చెప్పినా పో. ఖాళీ ప్లేస్ ఉంది సార్. దాంట్లో ఈమె వాంటెడ్ గా ఆ చర్చ్ ఎవరు రాకుండా ఆ చర్చ్ ని ఓపెన్ చేయకుండా చాలా ప్రాబ్లం చేస్తుంది సార్. దానికి పోలీసులు కారణం మనకి తీసుకోండి సార్. ఉంది సార్కి ప్రశాంత్ నగర్ ఇదే. 67 సెంట్లకు కలెక్టర్ గారు ఇచ్చున్నారు. కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓని పోయి కలిసి నా కాడ నుండి ఒక ఫోన్ చెయ్యి. ఎత్తుకొని పోయి శ్రీనివాస్ అని ఉంటాడు ఆర్డీఓ, కలిసేసి నా కాడ నుండి ఫోన్ చెయ్యి. వెరిఫై కార్డు ఉందా? పార్టీ కార్డు ఏమ్మా? ఏసి ఇచ్చున్నా చూడు, మాట్లాడుకో. వెరిఫై కార్డు ఉందా? పార్టీ కార్డు ఏమ్మా? ఏసి ఇచ్చున్నా చూడు, మాట్లాడుకో. మార్చ్ ఇది మే నుండి వస్తాను. ఏమ్మా ఇది హౌసింగ్ ఒక 2 months లో వస్తాయి. మీ నెంబర్ ఉందా దీంట్లో? కార్డు తీసుకోండారా? పార్టీది న్యూ హౌసింగ్ చేస్తారులే. అవునా? వాళ్ళు పోయారు చేస్తారు. అమూల్లో చెరువు కట్ట అది. దీనిపైన కొంచెం దృష్టి పెట్టి మాకు హెల్ప్ చేయండి. మీ పేరు సరే వస్తాం. బోగస్ పెన్షన్ జూన్ నెల మనం చెప్పాము. వైసీపీ ఏజెంట్ కూడా పనిచేస్తాం. ఈ పర్సనల్ నా పేరు కాకుండా నేను రిమూవ్ చేయించాను. బజార్ స్ట్రీట్ లో నీకేం పని? నీ వార్డు దుర్గానగర్ కాలనీ. ఇప్పుడు బజార్ స్ట్రీట్ ఆడా? భర్త కోల్పోయి ఆ డబ్బులతో ఒక ఆస్తి కొనుక్కునింది. ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే బాగుంటుందా? ఏమార్చకపోతే 30కి 50 అని ఉండదు. ఇప్పుడు కాదు, నువ్వు ఫస్ట్ ఓనరా అమ్మినోడా? నువ్వు సాగు కోసం ప్రభుత్వ భూమిని ఇప్పించగలరు. ఏడుంది ప్రభుత్వ భూమి? ఉందా? ఆయన బెంగళూరులో కుటుంబం అంతా ఆయన ఉండేది 2 ఎకరాలు తక్కువే. అప్పుడు చేసి భూమి కొట్టేసిన నేను. ఇది వీళ్ళు ఎస్సీ లేని పాప వచ్చాడు, ఇది వీళ్ళు వదిలేసిన. మేడం చూసే పట్టా ఇష్యూనా? కాకపోతే భూమి ఏదైతే భూమి సార్ అది వసూలు మేర తీసుకుంటున్నాయి. ఊర్లో ఉండే గ్రామస్తులు ఎవరికి పట్టాలు ఇవ్వద్దండి, అది వసూలే వేసుకుంటాయి అంటారు. ఎక్కడ? ఏ ఊరు ఇది? ఏది అప్పుడు వచ్చింది పేపర్లలో? అదేనా ఇదే? మదన వాళ్ళ మామ మీకు ఉండేది ఇదేనా? నేను వెరిఫై చేయించిన, చూసి మాట్లాడతాను ఉండండి. అది సమస్య పెద్దది, చూసి అది ఆర్టీఓతో ఒకసారి మాట్లాడినాక నేను చెప్తాను. 4th వార్డా మీరు ఉండేది? 4వ వార్డు అని రాస్తుంటారా?
అది 2002లో ఒక పట్టా ఉంది సార్. 2003 చెక్పల్లి కూడా ఉంది కదా ఆల్రెడీ చిట్టిబాబు ఆరయ్యాడా వెరిఫై చేస్తారులేమ్మా. అడుగుతారు చూడు, ఇదేం అదేనా? సార్ మాది మాది అంటారు సార్. వాళ్ళు 4 పట్టాలు పెట్టుకొని మాకు ఇల్లు కట్టే కోదంటారు సార్ వాళ్ళు. మేము 40 సంవత్సరాలు ఉన్నాం సార్ దీంట్లో. పర్మిషన్ అడిగి పో, ఆయన అన్ని వచ్చి రేపు వెరిఫై చేయమంట. మీటింగ్ చేస్తుంటే జాగా లేదు మాట్లాడి ఆ స్టేషన్ చెప్పి ఆ చీటీ ఇష్యూ క్లియర్ చేయండి. డ్రైనేజ్ ప్రాబ్లం సార్. 2 బావులు నిండిపోయింది. మీకు డెలివరీ ప్రోగ్రామ్ లో చెప్పినాను, కమిషనర్ గారికి ఇచ్చినాను, పోయిన వారం కూడా ఇచ్చినాను. ఎంక్రోచ్మెంట్స్ అన్ని ఉన్నాయి సార్. హౌసెస్ అన్ని కొద్ది టైం పడుతుంది, బట్ చేస్తారంట. ఎన్క్రోచ్ వస్తుంది, నువ్వు అప్పుడప్పుడు ఫాలో అప్ చేసుకోవాలి. రవి వాళ్ళు ఫాదర్ అదే మన వీధిలోనే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ సమస్య ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తాను, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కమిటీ మా పిల్లలు వేసుకుని పోయారు కదా ఒకసారి, మేము మనూర్లంతా ఒక 30 మంది మాట్లాడినాం. అడవిలో డ్రైనేజ్ అంతా గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్ళు అడవిలో ఉండేటువంటి సప్లై ఛానల్ కొట్టేస్తే మొత్తం ఎల్లవంతా ఊరి మీద వస్తా ఉంది. అది రోజు మీకు చెప్పాం సార్, కమిటీ మా పిల్లలు పోయినా పిఏ కూడా చెప్పారు చూడండి. ఆ విషయం వచ్చి చూడాలి సార్. మాట్లాడుతుంది పర్సనల్ గా. సార్ ఇమీడియట్ గా రేపు మార్నింగ్ లేదా ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పిన రేపే పంపుతారు. ఇప్పుడే చెప్తా ఉంటా సార్, లీడ్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసి ఎత్తరు. ఏం చేయాలి మేము? ఇప్పుడు రాసుకునేస్తారు. ఎంత కట్టాము ఇదంతా చేయాలి కదా సార్. కట్టావు ట్యాక్స్? వాళ్ళకి కడుతున్నా, నాకేం కట్టలే కదా. అవునా, బిల్డింగ్ అప్రూవల్ కా సార్? ఇమీడియట్ పర్సనల్ గా చెప్పేస్తా ఉన్నాను. పర్సనల్ గా ఫైనాన్స్ లో 5వ డివిజన్ మీకే స్పెషల్ గ్రాంట్ కింద చేపిస్తా. 1 నెల రోజులు టైం. అదే చెప్తా ఉన్నాను. అందుకే ఇమ్మీడియట్ గా చేయమంటా ఉన్నా. స్పెషల్ గ్రాంట్ చేసి ఆ రోడ్ వేసి ఓపెనింగ్ పిలియాలి నేను. ఓకే రైట్, ఎనీ టైం రావచ్చు. లైట్ 2-3 రోజుల్లో వేసేస్తాము. 2-3 రోజుల్లో లైట్లు వేసేస్తారు. నువ్వు ఫాలో క్లీన్ చేస్తే అవుతుందా? ఫస్ట్ క్లీనింగ్ పెట్టి ఏమనుకోవద్దండి. నేను అరస్తాను. కాలువ కావాలి, రోడ్డు కావాలి, లైట్లు కావాలి. 1 నెల టైం అడిగినా కదా రా. ఇప్పుడు ఈ రోజు ఎంత తేదీ? ఈ రోజా 26. ఇంకొచ్చి 26 కంటే మాకు రోడ్డు పడుకోవాలి. సాయంకాలం లైట్లు వేస్తారంట. వేసి నాకు వాట్సాప్ పెట్టాలప్ప. ఆ అమ్మతో పాటు లైట్ మలిగేది. రోడ్డు ఎస్టిమేట్ టెండర్ అది నెల అవుతుంది. లైట్ కాలువలు క్లీనింగ్ ఇమ్మీడియట్ గా ఈ రోజు రేపు వచ్చేసి వాట్సాప్ లో 5th వార్డు నుండి లీడర్లు పెట్టాలి నాకు. ఓకేనా? బడ్జెట్ డబ్బు అన్ని చూసుకొని నెలలో వేసి నేను వస్తా. నేనే వస్తా. ఓకేనా? ఏప్రిల్ 27 మీ దగ్గరకి రోడ్ వేసి వస్తా. ఫాలోఅప్ చేయి. సార్ దగ్గర టెండర్ పెట్టించాయి. రోడ్డు కావాలని నేను వేసేస్తా, మళ్ళీ డబ్బు తీసుకుంటా. ఓకేనా? ఇందా ఆర్ఐకి ఇచ్చి నెల మాట్లాడి ఆడిచ్చి ఈ అమ్మ ప్రాబ్లం ఏం సాల్వ్ చేయమని. మెయిన్ రోడ్ లోనే పెట్టు, మంచిది కట్టే. ఎంత కడితే ఈ రోజు సాయంకాలం ఏం లేదు. ఇప్పుడు ఇది కదా రోడ్డు, లోపలికి వెళ్తాం కదా. ఇక్కడ రోడ్ లో ఏదో ఇది పెట్టి ఉండారు. ఇది కాదమ్మా, ఇది బస్ స్టాప్. బస్ స్టాప్ కి ఈ పక్కన ఈ కార్నర్ లోనే బాగా కనిపించే విధంగా పోయి కట్టేపండి. నేను చెప్పినానని కట్టి బాగా చేయండి. నేను వస్తా రోజు. అయితే పోమ్మా, నీకు డెఫినెట్ గా వస్తుంది. నేను సైజ్ చేసి ఉండానంటే నీకు పెన్షన్ వస్తుంది అని.
సార్ కోడిమల్ల కాలంలో డిసెంబర్ 8వ తేదీ రిలీజ్ అన్నాను కదా సార్. రాజశేఖర్ బాబు ఫోన్ చేసి చెప్పినారు కదా సార్, అది నిలబెడతారు సార్. అది మళ్ళీ నాయుడు అన్నది ఫోన్ చెప్పారు మీరు. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాడు, మాట్లాడలేదు. ఎవరమ్మా హ్యాండిక్యాప్డ్? ఏం ప్రాబ్లము? అదమ్మా హ్యాండిక్యాప్డ్ అంటే ఏం హెల్త్ ఇష్యూనా? పెన్షన్ వస్తా ఉందా? ఆర్థిక సాయం అంటే వాళ్ళ కూతురికి కిడ్నీ ఇచ్చేసింది. కూతురు అల్లుడు ఏం చేస్తారా? అల్లుడు ఒకటి మెడికల్ షాప్ పెట్టినాడు కదా, కూతురికి బాత్రూమ్ ఇచ్చినాడు, ఇంకో కూతురు వీళ్ళ అమ్మ. వెరీ గుడ్, నేను వస్తాను డెఫినెట్ గా. ఒకవేళ ప్రోగ్రామ్ కానీ క్యాన్సిల్ అయితే పెళ్లికే వస్తా. ఒకవేళ ప్రోగ్రామ్ వెళ్ళిపోతే పోయి రిటర్న్ వచ్చినాక 6వ తేదీ 7వ తేదీ మీ ఇంటికి వస్తా. ఏగునా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇది అప్లై చేసి వాళ్ళతో మాట్లాడు. లేదా నేను పర్సనల్ గా సైన్ వేసి పంపిస్తాను. చేయబెట్టి ఆడికి కానప్పుడు నేనే ఇస్తాను, నువ్వే ఎత్తుకొని పోయి ఇస్తూ. ఉంటే ఎవరైతే వెంటనే మీరు చూస్తున్నారంటే చేస్తే బాగుంది. అందరూ వచ్చిన షాప్ మొత్తం తాళం పెట్టిన మనం మండలమే తాళం పెట్టి మా తమ్ముడు 96 అందరూ నిలబడండి. ఇప్పటి నుంచి ఒకే పక్కన ఇట్టేసి ఓకేనా? రైట్, ఇప్పుడు చేస్తామన్నా కదా. ఎంత ఊరమ్మా ఇది? ఇది వార్డుకు వరదా? என்ன சொல்ற லேண்ட் இஷ்யூனா? லேண்ட் எங்களுக்கு வங்கு பொறுமோக்கில் இருந்து அந்த வழியை மூடிட்டாங்கன்னா, மூடிட்டு எங்களுக்கு நடக்கிறது கூட 10 நாள் டைம் கேட்டோம். அவங்க வந்து அவங்களும் வழியை மூடிட்டாங்க. இந்த பக்கம் வராதிங்க, அந்த கைனி தண்ணி விடுறது வழி இல்லை. ஆபாக்ஷி ஹவுசிங் காலனினா వెరిఫై పట్టి சொல்றேன், నానే వర్రా. ఎవరు? రోడ్డు మీరు ఆల్రెడీ పెట్టారన్న, 2 రోడ్స్ డ్రైనేజ్ సార్ ఇది పెట్టుంటారంట, ఒకసారి వెరిఫై చేసి. ఇంటి దానికి ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదని పక్కన ఏళ్ళు కానీ తీర్చుకున్నాము. అప్పుడు ఆ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు ఎస్ఐ గాని ఎస్పీ గాని అదేనే కదా మార్చి ఉండదు, పట్టించుకోలేదు వాళ్ళు. ఎస్ఐ ఎస్పీ అయితే పట్టించుకోకపోతే కలెక్టర్ సార్ ఇచ్చుకున్నారు. ఎస్పీ ఏం చెప్పారు కానీ కలెక్టర్ సార్ సైన్ చేయడం లేదు. కొంచెం సైన్ చేసి నా అర్జీని పరిష్కరించి నాకు దారి చూపించాల్సిందిగా మీరు కలెక్టర్ చెప్పాలి. డెఫినెట్ గా నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే కలెక్టర్ సార్ ఇప్పుడు ఏమొద్దు, నేను జస్ట్ ఈ రోజు గ్రీవెన్స్ రేపు అప్లోడ్ అవుతుంది. నేను కలెక్టర్ గారితో మాట్లాడినాక చెప్పినాక పోండి మీరు రేపు. అవునవును, అర్థమైంది నాకు, చూడు ఏకా ఏడ బాగుంటారు. ఎప్పుడు కట్టిస్తాను. ఏం కావాలి? అదే ల్యాండ్ నేనే సాల్వ్ చేయాలి. ఇదే 2 days 2 రోజులు ఇలా నేనే ఈ రోజు సాయంకాలం చేస్తున్నాను సార్. డిఎం మోహన్ బాబు సార్ కొంచెం నన్ను ఇండైరెక్ట్ గా డబుల్ మీనింగ్ అంతా మాట్లాడు. జిల్లా మేనేజర్ మోహన్ బాబు సార్ ఇండైరెక్ట్ గా మాట్లాడడం అంతా స్టార్ట్ చేసినారు సార్. ఏం సార్ మీరు లేడీ వాళ్ళతో ఇట్లా మాట్లాడతారు అని క్వశ్చన్ చేయగా, అంత
బదులు మేము వేరే సపరేట్ యూనియన్ పెట్టి నేను నారా లోకేష్ సార్ని సీఎం సార్ని అంతా కలిసి మా సమస్యల మీద లెటర్ ఇచ్చాను సార్. అది ఫేస్బుక్ లో పోయి స్టేట్ వైడ్ వెళ్ళి పేపర్కి వచ్చిందని వాంటెడ్ గా నన్ను ఇబ్బంది పెట్టి 2 months గా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. టార్చర్ పెట్టి నా దగ్గర అవును సార్. నేను నిన్న కాల్ చేసి అడిగితే అన్నమయ్యకి వెళ్ళు, తిరుపతికి వెళ్ళంటే ఉన్న ఫలాన్ని మేము ఎట్టు వెళ్ళాలి సార్? బిడ్డని మా హస్బెండ్ ఫ్యామిలీని అంతా సక్కయిస్తున్నారు సార్. రిజైన్ లెటర్ కూడా వాళ్ళు టార్చర్ భరించలేకనిస్తే కనీసం వాళ్ళు ఏమని కూడా అడగలేదు సార్. ఆయన ఇష్టం ఉంటే చేయమాలేదు వెళ్ళిపో అంటారు సార్. ఏం పేరు ఆయన పేరు? బ్రహ్మం సార్. బ్రహ్మమ్మా. ఏం నీ పేరు? నా పేరు అనసూయ సార్. హలో హలో బ్రహ్మం గారా? ఇప్పుడు ఈ అనసూయ అనే అమ్మాయిని ఎందుకో ఇబ్బంది పెడుతున్నారంట. పర్సనల్ గా ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ ట్రాన్స్ఫర్ అది ఇది అనకుండా ఈ అమ్మాయికి కూడా నేను చెప్తాను మీరు చెప్పిన కాజు. ఓకే చూడమ్మా, నువ్వు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా కొలీగ్స్ అంతా ఉడ్డేసుకొని డిస్టర్బ్ చేయొద్దు. నేను చెప్పుండా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మీరు వాళ్ళు ఇబ్బంది పెట్టదు. అట్లేమన్నా ఉంటే నేను ఇద్దరిని మళ్ళీ మాట్లాడేస్తాను. ఓకే రైట్ రైట్. ఎండాకాలం ఆడిపోయి చల్లగా ఉంటాను నేను. రైట్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మంత్ యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా నాన్ ట్రేడింగ్ వస్తాయి. పొల్యూషన్ బోర్డుకి పంపించాలంటే పొల్యూషన్ బోర్డు పంపించేసి సుబ్బారాయణ కూడా చెప్పాను సార్, లెటర్ పంపించినా అక్కడ ఫాలో అప్ చేసుకొని వాళ్ళు త్వరగా వస్తే వాడు వైసీపీనా? మేడం ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. మా వాడు అట్లా చేసేయండి. ఎవరికి చెప్పాలి? ఆర్టీఓకి చెప్పాలా? కాదు, మీకు ఉంటే చేసే. ఏమని? కంప్లైంట్ రిగార్డింగ్ నాయిస్ డిస్టర్బెన్స్ కాజింగ్ బ్యాటరీ మిషన్ రెసిడెంట్ అటువంటి అందరికి ఇచ్చామా? అటువంటి అందరికి ఆడికి ఏదో కాలేజీని షిఫ్ట్ చేస్తాం. ఉండండి, స్ట్రెంత్ తక్కువ ఉంది కదా. అవునవునవును కట్టి మనము 100 days కర్ణన్ బర్త్డే చేసే రోజు లోకేష్ బాబుని పిలిచి ఓపెన్ చేపిస్తాం. విడో పెన్షన్ అమ్మా. 1 month అమ్మా, డెఫినెట్ గా వెరిఫై చేస్తారు. ఏమ్మా ఇది ఎవరికి వస్తుంది చెప్పు? టీడీపీ మెంబర్. అవునా? వాడు ఉదయ్ తెలుసా? ఉదయ్ని అడిగి పార్టీ మెంబర్షిప్ చేసుకునేయండి. అది ఉంటేనే మనం ఇచ్చేటప్పుడు పార్టీ ఇది చూస్తుంది. చూసి భిన్న చేసుకోండి, కొత్త దీంట్లో చేపిస్తాం. సార్ ఇది పోల్ ఏబీ స్విచ్ లేవు సార్ స్టోర్ లో కూడా డబ్బులు కట్టారు కదా, తెప్పియాలి. లేవు అనకూడదు. ఎవరైతే క్లయింట్ డబ్బు కట్టాడో మీరు లేకపోతే తెప్పి చేయాలి. 25 రోజుల నుండి స్టోర్ ఎవరు మొన్న మాట్లాడుతున్నారు. ఇంకొక ఇద్దరు చెల్లెలు తీసుకుని వస్తాను కదా, ముగ్గురికి ఒక న్యాయం చేయాలి. ఎప్పుడు చెప్పేది న్యాయం అంటే మీరు అమ్మేస్తే నేను కొనుక్కుంటా, అంతే న్యాయము. కొనుక్కో, నేను వద్దని చెప్పలేదు. నాకు అది ఇదనే కావాలా. ఇంకొకటి నా కొడుకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినా మోగన్ గురించి అడగండి. చేయమంటపో అదే వీళ్ళది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారా? ఎప్పుడో 2 నెలలు 3 నెలలు మున్సిపాలిటీలో. సార్ మున్సిపాలిటీలో ఏమన్నా చేయొచ్చా జాబ్? చేస్తారులే. మా నెంబర్ అంతా ఉందా? నేను మాట్లాడి చెప్తా పో. ఈవోకి చెప్తాను, నేను చెప్తా పో. ఎండోమెంట్ ఆఫీసర్ కి చెప్తా. నీకు మున్సిపాలిటీ నుండి ఎప్పుడు అబ్జెక్షన్ రాదు. ఎండోమెంట్ దీనివల్ల మనం కొన్ని వర్కులు చేయొచ్చు. చెప్తా, నేను చెప్తాను. ఏమ్మా కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు సార్ అవకాశం. ఈసారి కట్టిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కట్టాలి కూడా. కట్టేసుకోవడం
చెత్త సరిగ్గా తీయడం లేదు. కాలు అంతా చాలా కొత్త వెహికల్స్ 10 వస్తున్నాయంట. 4-5 రోజుల్లో ఒక్కసారిగా మేము కూడా స్వచ్ఛ చిత్తూరు మొత్తం తీపిచ్చేస్తాం. ఒక 10 రోజులు ఎండ తగ్గని అని అంతే. అదే చేస్తారులేమ్మా. கொஞ்ச நாள் இருக்கிறீங்க. இப்போ கலெக்டருக்கு சொன்னா சார் அது அவங்க ఇల్లీగల్లా பண்ணியிருக்கிறாங்க, అங்க கொடுக்கறதுக்கு ఆవర్దిల్ల. సో 164 గ్రీవెన్స్ రావడం జరిగింది. వీటన్నిటిని ఇక్కడే ఉన్న అధికారులు, ఎంఆర్ఓలు కావచ్చు, మేయర్, కమిషనరు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా స్పందించి 164లో సాధ్యమైనంత వరకు రానున్న బుధవారం కల్లా మ్యాక్సిమం మా దగ్గర ఎలా అంటే ఈరోజు లైట్ ఇష్యూ చెప్తే అప్పుడే మా మున్సిపాలిటీలో లైట్లు కార్పొరేషన్లో మా కమిషనర్ గారు ఎమ్మటే లైట్ వేసి వాట్సాప్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ గ్రీవెన్స్ మొత్తాన్ని కూడా సాయంకాలం లోపల అన్ని శాఖలకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఏదైతే ఈ బుధవారం గ్రీవెన్స్ డే పెట్టామో ప్రజల నుండి మంచి స్పందన కూడా వచ్చింది. వారికి కావాల్సిన అన్ని ఏవైతే పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, భూ ఇష్యూస్, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటితో పాటు త్రాగునీరు, లైటింగ్, డ్రైనేజ్, రోడ్స్ వీటన్నిటినీ కూడా పరిశీలించి ఎక్సెప్ట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ లైట్లు వేయడం కానీ, వాటర్ ఏదర్ బోర్ కానీ లేదంటే వాటర్ సప్లైలో ప్రాబ్లం ఉంటే వాటన్నిటినీ కూడా తక్షణమే సార్ట్అవుట్ చేయడానికి మా మున్సిపల్ శాఖ ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఒక టోల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోల్ నెంబర్కి కాల్ చేసిన 24 అవర్స్లో ఆ ఇష్యూ సాల్వ్ అవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిత్తూరు నియోజకవర్గ, చిత్తూరే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ ట్యాక్స్ ఏదైతే 100% కట్టాల్సి ఉండిందో దాంట్లో 50% డిడక్షన్ చేసి 50% కడితే చాలని ఒక మంచి నిర్ణయాన్ని ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ప్రవేశపెట్టారు. కాబట్టి మా చిత్తూరు మున్సిపల్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కాబట్టి చిత్తూరు ప్రజలు మొత్తం ఎవరైతే పెండింగ్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో 50% వే ఆఫ్ ఇచ్చారు. కాబట్టి మీరందరూ సకాలంలో ఈ ట్యాక్స్ కడితే మన ఊరు బాగుపడడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ని ఒక ఎమ్మెల్యేగా, ఒక మున్సిపల్ కమిషనర్గా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ట్యాక్స్ని సకాలంలో కడితే మన ఊరు అభివృద్ధి చెందడానికి మొట్టమొదటి స్థానం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి తరపున మా ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.